హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. అయితే మన జీవితంలో అనేకమైనటువంటి ప్రయాణాలు చేస్తాం. ప్రయాణాలంటే ఊళ్ళకి వెళ్ళటం కాదు, జీవిత ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ జీవిత ప్రయాణంలో మనకు కొన్నిసార్లు క్షేమము కలిగిద్ది, కొన్నిసార్లు క్షామము కలిగిద్ది. ఏమి కలిగిద్దంట? క్షేమము అంటే ఏంది, క్షామము అంటే ఏంది? క్షేమము, క్షామము రెండింటికి అర్థమేంటి చెప్పండి? పొందటక్షణమేగా మారేది. చెప్పండి. క్షేమము, క్షామము. క్షేమం అంటే మంచి, మేలు, అంతా సంతోషంగా. క్షామము అంటే కరువు. ఏమిటంటే అది ఇబ్బందికరమైన పరిస్థితులు. క్షామం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి లేక కరువు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే మన జీవితంలో ఎంతసేపు క్షేమమే కావాలనుకుంటాం కానీ క్షామము కావాలని ఎవరు కూడా కోరుకోరు. ఎప్పుడు సంతోషమే, ఆనందంగా ఉండాలని కానీ దుఃఖంతో ఏడుస్తూ ఎప్పుడు బాధలతో ఉండాలని కోరుకోం. మంచి పద్ధతులే. కానీ అయితే మనకి ఎల్లప్పుడూ కూడా క్షేమము. ఈ రోజున వాతావరణం కొంచెం ఎదుగుంది కనుకనే త్వరగానే మనం ముగించుకుందాము. క్షేమము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలగాలి. ఒక క్రైస్తవుడు కోరుకునే విషయం ఏమిటంటే, దేవుడు చెప్పింది పత్రికల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, దేశ నాయకుల కోసం. అంటే ఎవరి కోసం? దేశ నాయకుల కోసం, అధికారుల కోసం. అర్థమవుతుందా? ఇంకా అనేకులైనటువంటి వారి కోసం అంటే విజ్ఞాపన చేయాలి. ఇలా అని చెప్పి ఇంట్లో వారిని విడిచిపెట్టేసి అదే డ్యూటీలో ఉంటాం కాదు. సన్నిధిలో కూర్చున్నప్పుడు, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేశం కోసం, దేశ నాయకుల కోసము, ఏమండి, రాష్ట్ర నాయకుల కోసము, అధికారుల కోసము, జిల్లా నాయకుల కోసం, జిల్లా అధికారుల కోసము, మండల నాయకుల కోసం, మండల అధికారుల కోసం, గ్రామ నాయకుల కోసం, గ్రామ అధికారుల కోసం, గ్రామంలో ఉన్న ప్రతి వారి కోసము మనం విజ్ఞాపన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు వైపు తిరిగినట్లుగా మంచి చక్కటి పరిపాలన అందరికీ మంచిగా ఉండేలాగా ఉండే నిమిత్తమై ప్రభుని వేడుకోవాలి. ఆకాశము నిమిత్తమై, భూమి నిమిత్తమై, పాటి పనుల నిమిత్తమై మనము సంతోషముగా, క్షేమముగా ఉండాలని ప్రభు దగ్గర ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం, క్రైస్తవులైనటువంటి మనము. అయితే మన జీవితంలో క్షేమము రావాలంటే, క్షామము కాదండి, జాగ్రత్తగా గమనించండి. క్షేమము, క్షేమము మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి అంటే 4 విషయాలు ఉన్నాయి. ఏంటంట? 4 విషయాలను మనం తెలుసుకొని ముగించుకుందాం. మొదటగా, క్షేమము మనకు కలగాలన్నా, దీర్ఘాయుష్మంతులము మనం అవ్వాలన్నా, మన జీవితంలో ఎల్లప్పుడూ క్షేమము 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 ఉండాలంటే మనం చేయాల్సినటువంటి మొదటి విషయం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటని మనం చదువుకుందాం. చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీ క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించును లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు చదివాము తండ్రి. క్షేమము గురించి, మేము క్షేమంగా ఉండులాగున ఎలాగో జీవించాలి అని వాక్యానుసారంగా ఈ 4 విషయాలు క్లుప్తంగా మాకు అర్థమయ్యే రీతిగా మీరు బోధించండి. ఇక్కడ యంత్రశబ్దం ద్వారాగా వింటున్నటువంటి విషయాల్లో కనుక నాయన మీరే మాట్లాడండి. మా హృదయాలు తెరవబడినట్లుగా, మా జీవితాలు వెలిగించబడినట్లు కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయుల కోసము దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. క్షేమముగా మీరు ఉండాలంటే ఒక విషయాన్ని చేయాలి అన్నాడు. ఏ విషయం చేయాలంట? ఒక విషయాన్ని మీరు పాటించాలని ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు
నీ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. అంటే ఒక మనిషికి ఇది మగవారికే కాదండి, పురుషులకే కాదు, ఆడవారికి కూడా వర్తిస్తుంది ఇది. అంటే పెద్దవారు అనబడిన వారు, జన్మనిచ్చినటువంటి వారు, తల్లిదండ్రులు మనొక స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి తండ్రి, ఈ భూమి మీద రావటానికి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఉంది. నవమాసాలుగా 9 నెలలు లేక 10 నెలలు మోసేటువంటి పరిస్థితి. లోపల బిడ్డ ఎదుగుతున్నప్పుడు రకరకాల పద్ధతులు, రకరకాల బలహీనతలు తల్లికి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో తల్లి చాలా చిత్రవద అయిపోయేటువంటి పరిస్థితి. అయినా కూడా లోపల బిడ్డ ఉంది కనుక ఆ బిడ్డ నిమిత్తమే భరించుకుంటూ తల్లి బిడ్డని భూమి మీద తీసుకురావడం కోసం ఓర్చుకుంటూ సహించుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డ భూమి మీదకి ఎప్పుడైతే వస్తుందో ఆమె పడిన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, సంతోషం అనేది వస్తుంది. అయితే అందుకని ఏమంటూ ఉన్నాడంటే, దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. తల్లిదండ్రులు అనబడినటువంటి వారిని సన్మానం చేయాలి. ఏం చేయాలంట? కూర్చోబెట్టి కుర్చీలో ఒక సేలవ కప్పటం కాదు. ఆ సన్మాన కార్యక్రమాలు వేరు, జస్ట్ ఒక అర్ధగంటలు అయిపోతాయి, అది కాదు. ఇది సన్మానించటం అంటే వాళ్ళని గౌరవముగా ప్రేమగా చిన్న పిల్లల్ని ఏ విధంగా చూస్తామో ఆ విధంగా చూడాలి. ఈ రోజుల్లో వృద్ధాప్యం వచ్చినటువంటి తల్లి తండ్రిని అలా చూడట్లేదు. 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వృద్ధురాలైనా సరే పసిపిల్లవాడితో సమానం. వారికి అప్పుడే పళ్ళన్నీ ఊడిపోయినా సరే ఏదో తినాలని ఆశ. అర్థమవుతుందా? తిండి మీద ఆశ ఉంటుంది కొంతమందికి చిన్నపిల్లలాగా మారం చేస్తూ ఉంటారు పెద్దవారు. చిన్నపిల్లలు ఏ విధమైన పద్ధతులు కలిగి ఉంటారో అలాంటి పద్ధతులు కలిగి ఉంటారు పెద్దవారైన వారు. పిల్లలు అనబడిన వారు బట్టలు ఏ రీతిగా రోజు చేసుకుంటారో పెద్దవారు కూడా కదలలేక వాళ్ళు కూడా అలా చేస్తారు. ఈ సందర్భాల్లో చిన్నపిల్లడి తల్లి రోజు చేస్తారు, శుభ్రం చేస్తారు. పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా? ఎగురుగుతున్నది అంటున్నారు. తినేటప్పుడు తిండి తగ్గించుకోవచ్చుగా. ఏమి తగ్గించుకోవచ్చు? తిండి తగ్గించుకోవచ్చుగా. అది మటుకు తగ్గదు, ఇది మటుకు కుదరదు అని చెప్పి ముఖం మీద విరిసేటువంటి ఎందుకు బ్రతికున్నానా అని తినకుండా తాకుండా ప్రాణం బిగబట్టుకొని భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కనుక ఈ రోజున ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే, ఈ దేవుని బిడ్డలైనటువంటి మనమంతా కూడా దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి వారు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటని ఆలోచన చేస్తే, నీవు నేను అలాగ తృణీకరించేవారు ఉండకూడదు. అర్థమవుతుంది? దేవుని ప్రేమను బట్టి తల్లిదండ్రులు లేకపోతే భూమి మీదకి రావు కదా. వస్తామా చెప్పండి? రావు కదా. వాళ్ళ ద్వారాగా మనం వచ్చాం. వాళ్ళను చూడాల్సిన బాధ్యత మనకు వచ్చింది. అందుకని దేవుడు క్షేమానికి తల్లిదండ్రులను చూడటానికి లింక్ పెట్టేసేసాడు. చూశారు? మనకంటే కూడా తల్లిదండ్రులనే దేవుడు ఎక్కువ బాధ్యత వహించాడు. వాళ్ళు తినక పిల్లలకు పెట్టుకుంటారు. అర్థమవుతుందా? తినక పిల్లలకు పెట్టుకొని వారు పస్తుబండి పిల్లలకు పెట్టుకొని వాళ్ళు సంతోషంగా ఆడుకుంటున్నప్పుడు, సంతోషంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి నీళ్లు తాగి సంతోషంగా పండుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు క్షేమమగునట్లు, మనకు మేలు వెలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానం చేయి, వాళ్ళని గౌరవించు, వాళ్ళని ప్రేమగా చూడు, వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చటించు. పురుషులైన చాలామంది ఉంటారండి, నాకు చాలా బాధ వేస్తుంది. వివాహమైన తర్వాత మారిపోతారు. ఎందుకో నీకు తప్పితే ఇంకెవరికి లేరా భార్యలు? భార్య రాగానే తల్లిని మర్చిపోతారు, భార్య రాగానే తండ్రిని మర్చిపోతారు. వాళ్ళ వాసనే పడదు కొంతమందికి. ఎంత బాధాకరమైన పరిస్థితి. నువ్వు ఒకరోజు తండ్రి పోతావు, ఒకరోజు వృద్ధుడు పోతావు, ఒకరోజు ముసలాసన వస్తుంది నీ దగ్గర. నీ కొడుకులు కూడా నిన్న అలా అంటారు. మనకు ఓళ్ళు అని పదం చెప్పకూడదు, కానీ ఒక సినిమాలో నేను నిన్న చిన్నప్పుడు ఎప్పుడో ఒకడు గుంట తీస్తూ ఉంటాడు పెద్దోడు, వాడు కొడుకెళ్ళి ఇంకొకటి గుంట తీస్తూ ఉంటాడు.
పిల్లవాడు అడుగుతాడు, నాన్న ఈ గుంట ఎందుకురా అంటే, చెప్పుకోకూడదు సినిమాలో సందర్భం చెప్తున్నాను విషయాన్ని, అది మంచి నీతి. అది ఎందుకు నాన్న గుంట తీస్తున్నావు అంటే, మా అయ్యకరా అంటాడు. ఎవరికంట? మా అయ్యకరా అంటాడు. ఈడిపోయి ఇంకో గుంట తీస్తాడు. అరే నువ్వెందుకు తీస్తున్నావు అంటే, ఇది మా అయ్యక అన్నాడు. ఎవడికన్నాడు? నువ్వు మీ అయ్యకి తీస్తే నేను మా అయ్యకి తీస్తాను అంటే, ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలవబడుతుంది. ఇవాళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి రేపు మనం ఎలా మేలు పొందుకోగలము? మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొచ్చు, మన పిల్లల మట్టుకి రేపు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత స్వార్థమో చూసారా? కనుకనే దేవుడు అందుకనే తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని, తల్లిదండ్రులు చూడరని దేవుడికి ఆనాడు తెలుసు. కనుకనే నీకు క్షేమమగునట్లు ఎలాగా నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఏ దేశం నివసిస్తున్నావు? దేవుడికి మనం భారతదేశంలో ఉన్నాం. దేవుడు మనం అనుగ్రహించినటువంటి దేశం ఇది. ఈ దేశంలో దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించాలంటే, మన క్షేమమగునట్లుగా క్షేమంగా జీవించాలంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించు. కనుక దేవుని బిడ్డలైన వారము ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే ముందుంటామో, తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమగా చూస్తామో, ఎమ్మటే దేవుడు గొప్పగా మనల్ని క్షేమంగా ఉంచి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు దుఃఖపెడుతూ, తల్లిదండ్రులు దూషిస్తూ, వాళ్ళు పట్టించుకోకుండా ఎంతసేపు భార్య దగ్గరే ఉండి భార్యతోనే మాట్లాడుతూ భార్య సంతోషంతో మనం జీవిస్తుంటే, భార్య దగ్గర దొరకొచ్చాము నీకు సంతోషం, కానీ నిన్ను భూమి మీద రావటానికి రప్పించినటువంటి తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటే ఆ కంటతడి ఎంత భయంకరమైనదో తెలుసా? క్షామం వచ్చింది. అప్పుడు క్షేమము రావాల్సిన మనకి క్షామం వస్తుంది. కనుక కుమారులైన వారు, కుమార్తెలైనటువంటి వారు గమనించాలి. లగడపాడలో చౌదరీస్ వాళ్ళు, ఆయన పేరు సుబ్బారావు గారు, 2 పాపలు. అయితే వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయనకి ఏదో పక్షవాతం లాగా వచ్చింది. ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇంటి దగ్గర స్థలం కూడా ఉంది, చిన్న ఇల్లు పంకి మోతుండేది. కుమార్తెలు 2 కలిసి వాళ్ళ ఇద్దరే ఉండేది, ఇంకెవరు ఉండరు ఆ ఇంట్లో. 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టారు. ఎంత? 2 ఆడపిల్లలు కలిసి 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి ఇంటికి ఏసీ పెట్టించారు. మళ్ళీ 2 కలిసి ఏం చేస్తున్నారంటే, 25,000 కలిపి వాళ్ళకి అమౌంట్ పంపిస్తారు పోషణ నిమిత్తమై. అర్థమవుతుందా? అంటే నేను అనుకున్నాను, మగపిల్లలు పుట్టిన వాళ్ళేమో ఆమె నాకు ఈ లేదు, ఏం పెట్టావు నువ్వు, పెద్ద పెట్టావులే నువ్వు, ఏం పెట్టావు ఎప్పుడైనా అన్నావు, నీ అమ్మ నువ్వేం పెట్టావు అంటారు. అర్థమవుతుందా? వాడికి ఎంత దోశ పెట్టావు, వీడికి ఎంత దోశ పెట్టావు, ఏం సంపాదించారు మీరు చెప్పు, మా తాతలు మాకు ఎత్తన్నారు. కానీ ఇదే ఏడుపు. ఎక్కడ చూసినా ఎక్కడో ఉన్నారు తల్లిదండ్రులు కాస్త ఆదుకునేవాళ్ళు, కాపాడేవాళ్ళు, తల్లిదండ్రులకు అండగా ఉండేవాళ్ళు. ఈ రోజులు ఎక్కువగా ఇదే గొడవ కనపడుతుంది. ఎక్కడ చూసిన వార్తల్లో కూడా అదే. ఆస్తులు పంచలేదు, తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు ఆస్తులు పంచలేదని చెప్పి చేసిన వాళ్ళు, ఏమండి సంతకం పెట్టలేదని చేతులు ఎరగొట్టిన వాళ్ళు, ఎక్కడ చూసినా అవే. కనుక దేవుని బిడ్డలకి ఇది క్షేమం కాదు. ఏ క్షేమం అంట? ఇది క్షేమం కాదు. తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటే, ప్రభువా వీళ్ళని ఏదో నాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. నేను హాస్పిటల్లో ఒక బాబు పుట్టాడని హాస్పిటల్తో స్పీడ్ పంచుతున్నారు. వాడు ఏదో పని చేస్తే రేపేం చేస్తాడు, ఏం పంచుతాడు? స్పీడ్లు పంచడం కాదు, వాళ్ళని చక్కగా పెంచాలి. అర్థమవుతుందా? కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము, దేవుని నమ్ముకున్నటువంటి వారము, మనము తల్లిదండ్రులను జాగ్రత్తగా కాపాడాలి, వాళ్ళని ప్రేమగా చూడాలి. ఇంతేగాని వాళ్ళని ఎప్పుడు కూడా కంటతడి పెట్టించినా, దుఃఖపెట్టినా ఆ మనిషికి క్షేమం ఉండదు, క్షామం వస్తుంది. నేను గమనిస్తున్న తల్లిదండ్రులను ఏడిపించినోడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడండి. నేను చాలామందిని చూశాను. తల్లిదండ్రులు సంతోషపెట్టినోడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. నా జీవితంలో నేను చూశాను. తల్లిదండ్రులు సంతోషపెట్టినోడు సంతోషంగానే ఉంటున్నాడు, ఏడిపించినోడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. దేవుడు పెట్టిన శాపం అది. వాళ్ళని మంచిగా చూస్తే క్షేమము, మంచిగా చూడకపోతే క్షామం. కనుక మనం జన్మనిచ్చిన వాళ్ళు కనుకనే వాళ్ళని దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు, నిర్లక్ష్యం చేయకూడదని దేవుడి యొక్క ఆజ్ఞ పెట్టినట్టుగా బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి విషయాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. రెండో విషయం ఏమిటంటే, క్షేమము కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించాలి. ఇంకోటి ఏమిటంటే రెండో విషయం, క్షేమము మనకు కావాలంటే, అది ఎవరు పెద్దవారైనా చిన్నవారైనా ఆడవారైనా పురుషులని ఎవరైనా సరే, మనకు క్షేమము కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించాలి. మొదట్లో ఒక ఆజ్ఞ చెప్పాడు, క్షేమము కావాలా క్షామము కావాలా. నువ్వు తల్లిదండ్రులు ప్రేమిస్తే క్షేమం వచ్చేది, ప్రేమించకపోతే క్షామం వస్తుంది అనేటువంటిది విన్నాం. రెండో విషయం ఏమిటంటే, క్షేమము కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞల్ని అనుసరించాలి. ఇలాగ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి క్షేమం వచ్చేది. అదే ద్వితీయోపదేశకాండము చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. కొంచెం పైకి వెళితే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారు కుండిన మేలు. చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాలు. వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు. ఇప్పుడు మీరున్నారు, మీకు కుమారులు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవరాళ్ళు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, ఆ మనవళ్ళ మనవరాలు కూడా పుడతారు, ముని మనవళ్ళు ముని మనవరాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ టోటల్గా మనం చేసుకొని వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. ఇశ్రాయేలు గురించి చెప్తున్న విషయం ఇదంతా కూడా. ఆ ప్రజలకు దేవుడు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. కొన్ని ఆజ్ఞలను ఇచ్చి మీ తరతరాలుగా మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు, మునుమనవాళ్ళు అయినా సరే 2, 3, 4 తరాల బట్టి అక్కడే ఉన్నారు ఇశ్రాయేలీలు ఈజిప్ట్ దేశంలో. కనుకనే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, వారి యొక్క తరములు వారికి వారి సంతానం నిత్యం క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. అందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు క్షేమం ఉంటుందంట. అక్కడ దేవుని యందు భయభక్తులు లేకపోతే క్షేమం ఉండదు. ఉండదంటారా? ఉండదని చెప్తుంది వాక్యం. కనుకొని ఎప్పుడు కూడా క్షేమం ఎందుకంటే, ఒక పని చేస్తున్నాం మనం, ఒక చోటకి వెళ్తున్నాం, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు, దుర్వ్యాపారం నీలో ఉండకూడదు, చెడ్డ కార్యాలు నీలో ఉండకూడదు, లోక సంబంధించిన అలవాట్లు నీలో ఉండకూడదు, లోకానికి వేరైన ఉండాలి. నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళి ఎవరు చూడట్లేదని చెప్పి దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమం చేసావనుకో, భయం లేకుండా, ఏమీ లేకుండా, ఎవరు చూడలేదులే అని చేసేదాన్ని భయం లేకపోవటం అంటారు. చూస్తున్నారు అని ఆగేదాన్ని భయం ఉన్నారు అంటారు. అర్థం, మా నాన్నకు తెలిసింది రేపైనా ఈ పని చేసేది తెలిస్తే కొడతాడనే భయం ఉంటే ఏ తప్పు చేయం. అవునా లేదా చెప్పండి? ఏ తప్పు చేయం. అంటే తండ్రి మీద భయము, తల్లి మీద భయం లేకపోతే ఎవరైనా ఏ పని చేస్తారు. అలాగనే దేవుని మీద మనకు భయం లేదనుకోండి, ఏ పాపం చేసినా ఏ చేసినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని భయం లేదు కదా, భక్తి లేదు అందులో, ప్రార్థనా విధానాలు, లోతైన అనుభవాలు వారిలో ఉంటే, దేవునితో పరిచయం మాట్లాడే అనుభవాలు ఉంటే, నువ్వు ఏ పని కూడా చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు. దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. నీకు మనం చెప్పాను, గడిచిన దినాల్లో బ్యాక్ సైడ్ గడియారం దగ్గర దేవుడు కెమెరాని పెట్టాడంట అని చెప్పాను నేను. దేవుడు చూస్తున్నట్లుగా నాకు ప్రభు దర్శనం ఇచ్చారు. అందుకని ఇక్కడ వారిని వారి సంతానముకు నిత్యము క్షేమము కలుగునట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి మనస్సు వారి కుండిని ఎడల మేలు. ఎన్ని ఆజ్ఞలు ఉంటాయంట? అవన్నీ ఆజ్ఞలన్నీ అనుసరించే మనసు కావాలంట. ఈ ఆజ్ఞలను అనుసరించే మనసు ఎప్పుడైతే వారికి ఉంటుందో వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే మేలు అన్నాడు. ఏం ఆజ్ఞలను ఆలోచన నిర్గమాకాండంలో 20 అధ్యాయం 1 నుంచి 17వ వచనం వాటికి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. నేను ఊరకు చదివి వినిపిస్తాను. ఏమిటంటే, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఇశ్రాయేలుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకంలో ప్రతి మానవుడికి తన నమ్మిన వారికి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు అనుసరిస్తే మేలు అన్నాడు. భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించినప్పుడు మేలు అన్నాడు. ఆ ఆజ్ఞలను ఏమిటి ఆలోచన చేస్తే నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు
ఉండకూడదు అన్నాడు. 4వ వచనంలో పైన ఆకాశం ఎందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునకు విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 2వ ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పోలిక ఏమీ కూడా చేసుకోదు. ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ వచనంలో చాలా స్పష్టతగా మనతో మాట్లాడాడు. 7వ వచనంలో రాస్తాడు, నీ దేవుని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది డబ్బాలో పోయిన దగ్గర కూడా ప్రార్థన మాటలు మాట్లాడతారు. అంత లేకి అవారం, అర్థమవుతుందా? డబ్బాలకు పోయిన కాడు కూడా మాట్లాడతారు. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు. నడి రోడ్ల మీద సెంటర్లోని 10 మంది దగ్గర ఏళ్లపాళ్ళు లేకుండా మేమే భక్తులు అన్నట్టుగా పవిత్రమైన నామాన్ని ఉచ్చరిస్తారు. అందుకనే నీ దేవుని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 8వ వచనంలో విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకొనుము అంటే ఇశ్రాయేలీయులు శనివారం పాటిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన ప్రాణాన్ని మన కోసం క్రయధనంగా సమర్పించి మనల్ని విడిపించాడు కనుక మనం ఏం పాటించాలంట? ఆదివారాన్ని పాటించాలి. మనకిచ్చినటువంటి ఆజ్ఞ అది. అలాగే 12వ వచనం అంటాడు, నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగు తండ్రిని తల్లిని సన్మానించు. అందాక చదువుకున్న విషయాన్ని. ఇదొక ఆజ్ఞ. ఇంకా అంటాడు, నరహత్య చేయకూడదు. 13, 14 వ్యభిచరింపకూడదు. 15 దొంగిలింపకూడదు. 16 పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 17 నీ పొరుగువారిని భార్యనైను అతని దాసినైను అతని దాసినైను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువారిని దగ్గర దేనినైనా ఆశింపకూడదు. దేన్ని కూడా లిక్కు కూడా తెచ్చుకోకూడదు నువ్వు చెప్పకుండా. అర్థమవుతుందా? ఒక పెన్ను కూడా చెప్పకుండా తెచ్చుకోకూడదు. పినీసు కూడా తెచ్చుకోకూడదు చెప్పకుండా. ఇది దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. నీ పొరుగు వారిది ఏది కూడా చెప్పకుండా పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే ఏమో తెలుసా? దొంగతనం అయింది అని చెప్పి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా ఈ విషయాల్ని మనకు రాస్తూ వచ్చాడు. కనుక నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నామనేటువంటిది ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మనం అనుసరిస్తున్నప్పుడు దేవుడు అద్భుతకరమైనటువంటి మేలులు మన జీవితంలో చేస్తాడు. ఏమంటూ ఉన్నాడంటే క్షేమము ఎవరికంట? వారికి వారి సంతానం నిత్యము క్షేమము కలుగునట్లు వారినైందో భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటి అనుసరించు మనసును వారి కుండిని ఎడల మేలు. ఆజ్ఞలు అనుసరించే మనసు వారికి ఉంటే మేలు మేలు మేలు. మనకు మేలు కావాలా కీడు కావాలా? మేలే కదా. కీడు ఎవరు కోరుకోరు కదా. కీడు కళ్ళు వస్తేనే బెబ్బెలు ఎత్తిపోతాం. అమ్మో రాత్రి అట్టొచ్చింది ఎట్టొచ్చింది అనుకుంటాం. మనకు మేలే కావాలి, క్షేమమే కావాలి కానీ క్షామము వద్దు. అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటంటే నిత్యము క్షేమం కలిగినట్టు వారిని ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభువుని భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇంకా 2వది ఆజ్ఞలను అనుసరించిన ఎడల మీకు మేలు. ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మన కుటుంబాలు జరిగించేది ఏమిటంటే క్షేమము ఉంటుందంట, క్షామము ఉండదు, కరువులు ఉండవు, దారిద్రత ఉండదు, ఎప్పుడు కూడా మేలే ఉండదు. ఒకవేళ జరుగుతుందంటే కూర్చొని ప్రభువు అన్నాడు, నా ఇంటిలో ఎందుకు క్షేమం లేదు, ఎందుకు క్షామం వస్తుంది, ఎందుకు ప్రేమ లేదు, అసమాధానం ఎందుకు వస్తుంది, ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి ప్రభువా, ఏ విషయాన్ని బట్టి నేను తొలగిపోయాను అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. అలాగని ఇంకొక విషయం మనం చూస్తున్నప్పుడు మనకున్న క్షేమము, ఇప్పుడు మనం క్షేమంగానే ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదు కదా. ఈ క్షేమము ఇక మీదట ఉండాలంటే ఇక మీదట ఉండాలంటే మనం ఏం చేయాలని ఆలోచన చేస్తానంటే 3 విషయాలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మనకున్నటువంటి క్షేమము ఇక మీదట ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలంటే పాటించాల్సినటువంటివి 1-2 బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా ఉన్నప్పుడు క్షేమం ఎల్లప్పుడూ మనం ఉండాలంటే ఆ పాటించాల్సిన విషయాలు ఏమిటో ఆలోచించేద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనములో ఉన్న విషయాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న విషయాన్ని మనం చదువుకుందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడంట? నెబుకద్నెజరు అనేటువంటి బబులోను దేశపు రాజుకి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. నువ్వు క్షేమంగా ఉన్నావు, రాజు సింహాసనం మీద ఉన్నావు,
నీ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. నీ దగ్గర భటులు, పనివారు, నీ వెళుతున్నప్పుడు వాళ్ళు నీకు జయత్వాలు చేస్తున్నారు, నీకు లోబడుతున్నారు. మంచి క్షేమంగా ఉన్నావు, మంచి ఆరోగ్యం ఉంది. దేవుడిట్టు గొప్ప ధన్యత నీకు అనుగ్రహించాడు. ఇది నీకు ఉండాలంటే అర్థమవుతుందా? ఇప్పుడున్న ఘనత, ఇప్పుడున్న ఆరోగ్యము, ఇప్పుడున్న పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ నీకు ఉండాలంటే అని చెప్పి కొటేషన్ స్టార్ట్ చేశాడు. మనకు కూడా భార్య పిల్లలతోటి, మనవరాలతోటి చక్కగా ఉన్నది 1 ఎకరమో 2 ఎకరాల పొలాలు పండించుకుంటూ, పండిందంత సంతోషంగా మనం జీవిస్తున్నాం. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వారు వచ్చిన లాభాలను బట్టి వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. ఉద్యోగాలు చేసేటువంటి వారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వారికి ఉన్న స్థితిలో వారు జాగ్రత్త పడుతూ మంచిగా జీవిస్తూ ఎవరి పనిలో వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఆ క్షేమము, ఆ అభివృద్ధి, ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ ఆరోగ్యకరమైన విషయాలు ఎల్లప్పుడూ శాశ్వతంగా స్థిరముగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ అంటూ ఉన్నాడు. ఏమిటని అంటే, నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట నుండునని దానియేలు చెప్పాడు రాజుగారితో. రాజా, నీ మంచి క్షేమంగా ఉన్నావయ్యా. ఈ క్షేమము ఎల్లకాలము నీకు ఉండాలంటే నువ్వు ఒక 4-5 విషయాలు ఉన్నాయి, అవి చేయాలి. అవి ఏమిటంటే, నీ పాపములు మాని. మొదటగా పాపాలు ఉన్నాయంట నెబుకద్నెజరులో. ఎవరిలో ఉన్నాయి? నెబుకద్నెజరులో పాపాలు ఉన్నాయంట. న్యాయం అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపి న్యాయాన్ని అనుసరించు, న్యాయంగా జీవించు, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండు. నువ్వు చాలామందిని బాధ పెట్టావు, నీకు నచ్చని వారిని శిక్షించావు, నువ్వు అనేకమైన బాధలు పెట్టావు కనుక బాధ పెట్టిన వారి యందు కరుణ చూపు, జాలి చూపు. నువ్వు ఎవరిని బాధ పెట్టావు నీకు తెలుసు కనుకనే వారికి నీ దయ చూపి వాళ్ళు దేన్ని కోల్పోయారో అది నువ్వు వారికి ఇవ్వు. వాళ్ళని కరుణించు, వాళ్ళని కరుణ చూపు అని చెప్పేసి కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట ఉంటుంది అన్నాడు. మన జీవితంలో కూడా సంతోషంగా, ఆనందంగా, మంచిగా జీవిస్తున్న వాళ్ళం ఈ సంతోషం, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఏం చేయాలంట? మన పాపాలు పిల్లలు కనుక పెడుతుంటే మూతి అక్కడ దిప్పుతారు. ఏం చేస్తారంట? తినిపించారు ఎప్పుడన్నా మీరు? ఏంటి చెప్పరేంటి? అక్కలేంటి మొగలు కలిసి చూస్తారేంటి? తినిపించారు ఎప్పుడన్నా? పెట్టగానే తింటారు వాళ్ళు. ముఖం ఏమంటారంట? నెట్టేస్తారు. వాళ్ళకు వద్దంటది. మనం తింటే మంచిదిరా అని పెడతాం, వాడు నాకు వద్దంటాడు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, నీ పాపములు మాని అన్నాడు. మనకేడనే పాపాలు? ప్రభు ఎప్పుడో స్త్రీలో క్షమించేశాడు కదా, ఇంకేడనే పాపాలు? ఇంక తర్వాత నువ్వు చేయలేదా? నువ్వు రక్షణలోకి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు బలలో చేయి వేస్తున్నావు, ఇక పవిత్రంగానే ఉన్నావా? ఇంకేం చూడకూడని దృశ్యాలు చూడలేదా? అనుకోని మాటలు మాట్లాడలేదా? ఎవరితో ఫైట్ చేయలేదా? చెప్పండి. నేనే బండి మీద పోతున్నప్పుడు బర్రమని అడ్డం వస్తాడు. అరే మైండ్ ఉందా లేదా అంట. విడిగాను. ఎందుకని? వాడు కనుక వచ్చింటే బ్రేక్ అయిపోతే ఇద్దరం అయిపోతాం. ఆ మూమెంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అలాగే ఎన్నిసార్లు తొలగిపోవటం లేదు, ఎన్నిసార్లు మాట తోలనాడటం లేదు, ఎన్నిసార్లు మనిష్టపూర్వకంగా కసిగా వారిని తిట్టలేదు, దూషించలేదు, ఎన్నో జరిగినాయి. ఇవన్నీ తప్పు కదా? మరి నువ్వు ఒప్పుకోవాలి లేదా? సరి చేసుకోవాలి లేదా? అందుకనే మనకున్న క్షేమం ఎల్లప్పుడూ ఉండాలంటే మన పాపములను మానాలి, నీతి న్యాయములను అనుసరించి నడవాలి. తర్వాత మనం బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, నోటి మాటల చేత కానీ, వ్యక్తిగతంగా కానీ, దూషణకరమైన విషయాలతో కానీ. కొంతమంది మనకు ధనం ఇస్తారు, మన దగ్గర లేకపోతే మంచి సమాధానం కంటే నీకు చేతని చెప్పుకోపో అంటారు. కొంతమంది చేతని చేసుకోపో, ఎవడు చెప్పుకుంటావు అంటారు. దేవుని బిడ్డలు కదా కుదరదు. ఇంకేం మాట్లాడు? చేతను చెప్పుకుంటే నేలకి బడికి రాదురా నీకు ఇచ్చిన నోటు అంటారు. కనుక ఇవన్నీ దేవుని బిడ్డల విషయాల్లో ఇవన్నీ మానాలి. నీతి న్యాయాలను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారిని, ఎవరికైతే గాయాలు చేశావో వాళ్ళందరి మీద కరుణ చూపి ప్రేమ తెచ్చుకొని వాళ్ళని మళ్ళీ ప్రేమలోనికి తీసుకొచ్చాము అభిమానంగా చూసినప్పుడంట మనకున్న క్షేమము ఎల్లకాలము ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది.
గ్యారంటీ దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ మనం అలా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి నెబుకద్నెజరు గారికి ఆయన చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఎవరు చెప్తున్నాడంట? ఆయనకు చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో కూడా అదే ఉపయోగపడుతుంది. అయితే ఆయనకి ఏం చేశాడంటే ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందంట? రాజుగారి కళ వచ్చింది. ఆ కళభావాన్ని ఆయన చెప్తున్నాడు. 25 కాడి నుంచి 26 దాకా నేను చదువుతున్నాను. తమ యొద్ద నుండుకున్న మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయదువు, పశువుల గడ్డి తినేదువు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉండుననియు, తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలం నీకు ఇలాగ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పారు కదా, దానివల్ల సర్వోన్నతుడు దాని అధికారం అని నీవు తెలుసుకొని నీ మీద నీ రాజ్యం మరల ఖాయముగా వచ్చును తెలుసుకొనుము. ఇక మీదట నీ రాజ్యం నీకు ఖచ్చితంగా వస్తుందని తెలుసుకో. నిన్ను దేవుడు చంపడు, మొద్దు ఉంచాడు. ఒక చెట్టు, బ్రహ్మాండమైన చెట్టు కనపడింది. ఆ చెట్టును నరికేసేసే మొద్దుని అలాగ 7 కాలాలు మంచుకు తడుస్తూ, ఎండకెండుతూ, వానకు తడుస్తున్నట్టుగా ఉంచమని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత నెబుకద్నెజరుకి దానియేలు గారు 27వ వచనములో ఈ హెచ్చరిక చేశాడు. నీకు మంచి క్షేమంగా ఉన్నావు, నీ కలలో వచ్చినటువంటిది కొట్టివేయబడాలంటే, నీ కలలో వచ్చిన కీడు తొలగిపోవాలంటే, ఇప్పుడు ఉన్న క్షేమం ఎల్లప్పుడు నీకు ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీతి జ్ఞానాన్ని అనుసరించి నడవాలి. నువ్వు బాధ పెట్టిన వారిని కరుణ చూపాలి, నీ పాపం నువ్వు మానాలి. ఇవి ఎప్పుడైతే మాన్తావో నీకు ఎప్పుడు క్షేమము ఇప్పుడున్నట్లుగానే ఉంటుంది అన్నాడు. మనం కూడా అదే విధంగా జీవిస్తున్నప్పుడు మనకున్న క్షేమం ఎల్లకాలము ఉంటుంది. లేదులే అంతే చెబుతారులే పాత్ర గారు అని గనక మన ఇష్టానుసారం చేస్తే క్షామం రెడీ. నెబుకద్నెజరుకు పట్టిన గతి ఎవరికైనా సరే, అది సేవకుడైనా, విశ్వాసైన, బిషప్ అయినా, ఎవరికైనా సరే అది తప్పదు అని వాక్యం చెప్తుంది, నేను కాదు. కనుక నేను కూడా ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం మనవి చేసుకున్నప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా క్షేమము కలగాలి అంటే, మనం క్షేమంగా ఉండాలంటే, మన జీవితాన్ని క్షేమ ప్రయాణంలో కొనసాగాలి అని ఆలోచన చేస్తే మనం ఏం చేయాలంటే, మనకు క్షేమము కలగాలంటే దేవునితో మనము మనవి చేసుకోవాలి. 4వ విషయం ఏమిటంటే, ఇది దేవునితో మనము మనవి చేసుకోవాలి. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథము 1:17. మొదటి సమూయేలు గ్రంథము 1:17లో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, మనకి ఎల్లప్పుడూ క్షేమం ఉండాలన్నా అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా చాలండి. ఎవరు చెప్పారు? హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేనికోసం చేసింది? ఒక బాబు కోసం ప్రార్థన చేసింది. ఆమె గొడ్రాలను బైబిల్లో రాశారు. ఆమె భర్తకి ఈమె పెద్ద భార్య, ఇంకొక ఆమె భార్య ఉంది. ఆమెకు సంతానం ఉంది, ఈమెకు సంతానం లేరు. సంతానం లేదు కనుకనే ఈమె సన్నిధికి వెళుతున్నప్పుడల్లా, బయటకు వస్తున్నప్పుడల్లా సూదితో పొడుతుంది. దేంతో పొడుతుంది? లేదా కత్తితో పొడుతుంది. సూది, కత్తి ఏంటి అది చెప్పండి? కత్తితో పొడుస్తుంది అనుకో. ఏంటి ఆ కత్తి? వారి నాలుక మంగళవాని కత్తి వలె వాడిగా ఉంది అంటాడు. అర్థమవుతుందా? కత్తి, ఒక నాలుక కత్తితో సమానం అంటది. కనుకనే ఆ సహోదరి ఏమని హన్నాని ఏం చేస్తుందంటే మాటలు చిత్రవద చేస్తుంది. తట్టుకోలేక ఏడుస్తుంది. ఒకరోజు భోజనం మానేసింది. వింటున్నారు లేదా? భోజనం మానేస్తే భర్త వచ్చి కూర్చున్నాడే, అమ్మా ఎందుకమ్మా భోజనం తింటలేదు, ఎందుకు దిగులంటే, నా బాధ నీకు తెలియదా అని ఏడుస్తున్నప్పుడు, ఎందుకు బాధపడుతున్నావు, ఇచ్చేటానికి దేవుడే ఇస్తాడు నీకు సంతానం. 10 మంది పిల్లలు ఉంటే ఎంత ప్రేమగా చూస్తారు, అంతకన్నా ప్రేమగా నేను నిన్ను చూడట్లేదా అని చెప్పి ఆమెను పట్టుకొని ఆయన కూడా దుఃఖపడుతున్నప్పుడు, ఇది కాదులే అని చెప్పి ఒక రోజున సన్నిధికి వెళ్ళి సన్నిధానంలో ప్రార్థన చేసింది. ప్రభువా, నాకు ఈ నిందని తొలగించు, నాకు ఒక మగపిల్లనివ్వు, వాడిని నేను తిప్పి నీ పని కోసం నేను ఇస్తాను అని చెప్పి కన్నీరు కార్చి ఆత్మ కొంబరిస్తూ ఉంది. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన ఇవ్వగానే కేకలు ఎక్కువైపోయాయి. ఏమి ఎక్కువైనాయి అంట? కేకలు ఎక్కువ. ఏంది రాకోవాలంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే గోడగా ఉండాలా,
ప్రార్థన చేస్తే ఎట్లా ఉండాలా? నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ పెదాలే కదలాలి. నువ్వు చేసే ప్రార్థన పక్కోళ్ళకి వినపడకూడదు. ఈ రోజులో నేను ప్రార్థన చేస్తున్నానని ఊరంతా తెలియాలని గొట్టాలు పెట్టాలని ఊదేస్తాం. నాకు తెలిసి బైబిల్ ఇది ఖండిస్తుంది. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి చెయ్యి. పరిసెడు చేసే ప్రార్థన అనేకులు వినాలని వీధిలో మూలలోకి వెళ్ళి కేకలు వేసి చేస్తాడు. నువ్వు కేకలు వేసి చేస్తున్నావంటే ఈలోక పరిసైడివి, భక్తిహీనతలో ఉన్నవాడివి, భక్తిలో ఉన్నవాడివి కాదు. నీకు దేవునికి మధ్య అనేకమైన విషయాలు ఉంటాయి. నువ్వు దేవునితో మాట్లాడే విషయాలు అనేకమైన ఉంటాయి. నువ్వు దేవుని అడిగే విషయాలు ఎన్నో ఉంటాయి. అది నీకు ప్రభువుకి తెలియదు. ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు నువ్వు నేను. మనుషులకు అవసరమా అది? దేవునికి మనకు ఆయనకి మన మధ్య ఉన్నటువంటి బంధాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి చేసే పబ్లిసిటీ దేవునికి అసహ్యమైంది. అందుకనే ఏమో హన్న సన్నిధిలోనికి వెళ్ళిపోయి తన ఆత్మను కుమ్మరించుకుంటూ ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఏలి వచ్చి దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. యాజకుడు వినపడతలేదు వాయిస్. గమనించాడు, ఏదో మత్తురా ద్రాక్ష రసం తాగింది, మత్తు అయిపోయి ఏదో తనలో తను మాట్లాడుకుంటుందని చూసి 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 ఎంతవరకు నువ్వు మత్తురాలంటే నీ దగ్గర నుంచి ద్రాక్ష రసాన్ని తెసేరాదా అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు నోరు తెరిచింది. అయ్యా, నన్ను నా ఏలిని వాడ, నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పనికి మాలిందంటే త్రాగుబోతులు. వారు చుట్టలు తాగుతారు, కళ్ళు తాగుతారు, సారా తాగుతారు. లేరా ఇప్పుడు? ఏమండి, ఈ ఊళ్ళో నేను చూసి ఒక రోజు పోతుంటే జాన పొడుగునుంది చుట్ట ఆడగొత్తరే. నేను సిగ్గేసి తలదించుకున్నాను. నేను అర్థమవుతుందా? సిగ్గేసి నేను తలదించుకున్నాను. మరి ఇంట్లో వాళ్ళు ఆయన కూడా చెప్పట్లేదాం పాపం. తాగమ్మ ఇంకా మంచిది అంటున్నాడు. జాన పొడుగు పెట్టి గుప్పును లాగుతుంది. ఏం చెప్తాం మనం? మందు తాగే వాళ్ళు ఉన్నారు, కళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు, రకరకాల చేసే వాళ్ళు ఉన్నారు. ఆడ జీవితము ఎంత పవిత్రమైనది తెలుసా? ముత్యము కంటే అమూల్యమైనది అంటాడు. ముత్యాలు అంత విలువగా చూస్తాం, అంతకంటే విలువైనటువంటి ఆమంట స్త్రీ యొక్క విధానం. అంత విలువగా ఉండాల్సిన వాళ్ళు అనిపించే స్థితిలోకి రాకూడదు. ఈ రోజులో వస్త్రధరణే కానీ ఇలా పరిస్థితులు కానీ ఎంత గలీజ్ అయిపోయిందంటే అంత రోతైపోయింది. కనుకనే పవిత్రమైన స్త్రీలుగా ఉండాలి, పరిశుద్ధమైన స్త్రీలుగా ఉండాలి, దేవునికి మహిమకరమైన స్త్రీలుగా ఉండాలి. హన్నా ఆ విధమైన ఏడుస్తున్నప్పుడు ఆమె ఎప్పుడైతే నాయల్ని వాడు పనికి మాలదానికి నువ్వు ఎంచొద్దని చెప్పిందో అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను దుఃఖంలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానని చెప్పినప్పుడు ఆయన పొరపాటు పడ్డాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మని చెప్పి ఆయన అంటున్నాడు. ఆమెతో 17 వచనమేనా, అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాకని ఆమెతో చెప్పాను. ఏం భయపడాల్సిన అవసరం లేదు. క్షేమముగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, ఆనందంగా వెళ్ళు నీ ఇంటికి. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన, దేవునికి చేసిన మనవి ఖచ్చితంగా ప్రభు ఆలకించాడు. నీవు అడిగింది ఆయనకి దయచేస్తాడు. నువ్వు సంతోషంగా వెళ్ళు. మనం సన్నిధి నుంచి కూడా సంతోషంగా వెళ్ళాలి. నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి దీవెన తీసుకొని సంతోషంగా వెళ్ళాలి. ఆడపిల్లకి సంతోషం ఒక ఇంటికి వస్తున్నప్పుడు, ఏ ఇంటికి? మీరు ఆడపిల్లలేగా. అమ్మారింటికి వెళ్తున్నప్పుడు ఎక్కడలేని ఉత్సాహం, అవునా కదా? అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఉంటుందా? ఎవరికో ఒకరు ఉండే సంతోషం ఉంటుంది. ఎందుకంటే అత్త కొంతమందికి తల్లి కంటే ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తల్లులు అత్త కంటే ఘోరంగా ఉంటారు. అవునా కదా? చెప్పండి. ఉన్నారు, నేను వింటున్నాను, చూస్తున్నాను అందరిని కూడా చాలామందిని. అయితే ఆడపిల్ల పుట్టింటికంటే ఎంత సంతోషంగా వస్తుందో, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని దర్శించిన మేలును బట్టి ఆ సంతోషాన్ని నువ్వు గృహాన్ని తీసుకు. అందుకని క్షేమముగా వెళ్ళము, నీకేం దిగులు లేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు అడిగింది ఆయన నీకు ఇస్తాడని హన్నాతోటి ఏలి అయినటువంటి యాజకుడు మాట్లాడాడండి. మనము కూడా దేవుడి సన్నిధికి వచ్చే విషయం సంతోషంగా రావాలి, క్షేమంగా వచ్చి క్షేమాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి, క్షేమంగా మన కుటుంబం ఉండాలి అని చెప్పి మనం విశ్వసించాలి. అప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమం ఉండలాగన దేవుని సంకల్పం ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబానికి క్షేమం వచ్చింది. క్షేమంగా మనం
జీవించగలం. మనం ఎక్కడ ప్రయాణాలు చేసినా, మన గృహానికి వెళ్ళినా, మన జీవిత ప్రయాణం క్షేమంగా కొనసాగిద్ది. నీవు సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనసు రాదు కొంతమందికి. ప్రార్థన అంటే ఏందమ్మా రోజు పెద్ద ప్రార్థన అంటారు. ఏం ప్రార్థన అర్థమవుతుందా? రోజు ఏం ప్రార్థన చేసేవాడికి తెలిసి, తినేవాడికి తెలిసి దాని యొక్క రుచి ఏమిటో. తిన్నవాడికి ఏం తెలిసింది రుచి? అర్థమవుతుందా? ఇద్దరు స్నేహితులు కూర్చున్నారంట. ఇలాగే దేవుని విషయాలు కలిగి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, దేవుని విషయాలను ఖండిస్తూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఒకడు దేవుడిని నమ్ముకున్నాడు, ఒకడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూర్చొని కొన్ని వాదన జరుగుతున్నప్పుడు కమల బత్తాయిలు ఉంటే కమలాల బత్తాయిలు వెళ్తున్నాడు సైకిల్ మీద అమ్ముకుంటూ. వాడిని పిలిచి 2 కాయలు తీసుకున్నాడంట దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. తీసుకోగానే పక్కనోడు అనుకున్నాడంట, చెరొకటి తీసుకున్నాడేమో, ఇద్దరికి పోనీలే వాదన చేసిన కాయలు కొన్నాడు అనుకున్నాడు సంతోషంగా. మనోడు ఏం చేసాడు, చక్కగా తొక్కలుసి తొనలపైన తెల్ల తీసేసి చక్కగా ఒక్కొక్క తన తినేసాడు. సరే వాడు తిన్నాడు కదా, ఆ కాయ ఇస్తాడేమో అనుకున్నాడు. దాన్ని కూడా తొక్కు తీయటం స్టార్ట్ చేశాడు. ఓహో, తొక్కు తీసిస్తాడేమో అని అనుకుంటున్నాడు ఆయన. తొక్కు తీసిన తర్వాత చీల్చాడు. ఓహో, సగం పెడతాడేమో అనుకున్నాడు. సగం ఈగపోగా మొత్తం తినేసాడు. రగిలిపోతున్నాడు. పక్కనున్నాడు. ఇద్దరం కలిసి ఉన్నాం, ఏదో మాటలు పెరిగినాయి, అంత మాత్రాన మనకి ఎప్పటి నుంచో ఉన్న పరిచయం పోయిద్దా? 2 ఫలాలు తినేసావు, ఏనుగులాగా ఎద్దులాగా, నాకు పెట్టకుండా నాకు లోపల రగిలిపోతున్నాడు. ఇప్పుడు తిని చక్కగా చేతులు దులుపుకొని తొక్కాన్ని పరేసేసి మూద్దుడుచుకొని, అనాయ్ కాయలు అట్టనే చెప్పురా టేస్ట్ అన్నాడంట. చెప్తావా? నేను 2 తినేసేసి టేస్ట్ అడిగితే నువ్వేం చెప్తావు? బిర్యానీ తినేసి ఉప్పు కారం సరిపోయిందని నువ్వేం చెప్తావు? ఆడు రగిలి లాక్ కొడితే గోబ్బగిలి దేవనుకుంటున్నా, తినేసి ఎద్దులాగా మళ్ళీ నన్ను అడుగుతున్నావు రుచి అన్నాడంట. కదా, దేవుళ్ళు అనుభవించిన రుచి ఏందో నాకు తెలుసురా. ఒడ్డునున్నోడు నీకు చూసినోడికి నీకేం తెలుసురా, నువ్వు కూడా తింటే ఆ రుచి ఏందో నీకు తెలిసిద్ది అన్నాడంట. అప్పుడు గిర్రన్నాడు మైండ్ తిరిగి, నిజమేరా, నువ్వేదో మాట్లాడుతుంటే వాదోపవాదం చేశాను కానీ నువ్వు చూపించిన చిన్న విషయానికి రగిలిపోయింది, కానీ నువ్వు భలే మాట చెప్పావరా అని చెప్పి అప్పుడు నమ్మాడండి. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా ఆ క్షేమం అనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ విధానము, ఆ మేలు, ఆ సంతోషం అనుభవించే వాళ్ళకి తెలిసిద్దే కానీ బయట ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ విషయాలు తెలియవు. కనుకన మనం ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, కుటుంబంలో అంతా ప్రేమగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉండటం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడనేటువంటిదే ఇక 4 విషయాల్లో మనకుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, సైంటిస్ట్ ఉన్నాడు, ఒక ఆయన శాస్త్రవేత్త. ఈ యొక్క క్షేమం గురించి ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకొని ముగించుకున్న ప్రసంగ గ్రంథము 5:18. ప్రసంగ గ్రంథము 5:18లో ఈ శాస్త్రవేత్త పరిశోధన చేసిన ఆయన, అనుభవం, జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని పొందిన ఆయన ఏం చెప్తున్నాడు విని మనం ముగించుకుందాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒక అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచున్నట్టయే ఇదే వానికి భాగ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంటే ఆ భాగ్యము, ఇదే వానికి భాగ్యము. ఆయన మంచి పరిశోధన చేశాడు, తోటలు నాటించాడు, వాటి కోసం కాలువలు త్రవ్వించాడు, బంగారాన్ని, రథాలని, రౌతులని, లేకపోతే దగ్గర చేసుకున్నవారు కానీ 1000 మంది అయ్యారు ఆయనకి స్త్రీలు. ఇంత అనుభవం కలిగిన వాడు ఇంత చూడకుండా ఏది కంటికి అడ్డం చెప్పింది, తినకుండా నోటికి ఆటంకం పెట్టింది లేదు. ఇంత చేసిన ఆయన చెప్పిన మాట ఏమిటిని ఆలోచన చేస్తే, ఆయన చెప్పిన మాట చూడముచ్చటైంది గాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు తన అన్నపాలను పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం అంతటి వాళ్ళ క్షేమంగా బ్రతుకొట్టియే ఇదే వానికి భాగ్యం. మనం సంపాదించిన తినరు కొంతమంది. ఏం చేస్తారంట, వేస్తుంటారు, కుండీలు వేస్తుంటారు. ఏ కుండీ అది? మనవాళ్ళ కానీ మనవరాళ్ళ కానీ, కొడుకు తిడతన్నా, కొడుకు తాగుబోతుడైనా, వాడు వ్యభిచారైనా, దొంగ అయినా
ఏమి తిందు, ఆయన తిండు. మూటలు కట్టీలు పోతారు పుట్టకుని ఒక రోజు. అది క్షేమకరం కాదు, అది భాగ్యం కాదు. దేవుణ్ణి సృష్టించింది కూడబెట్టుకోవడానికి కాదండి, నువ్వు పోగు చేయటానికి కాదు. పిల్లల్ని పెంచి పెద్దవారం చేసి మంచి విద్యాబుద్ధులు నేర్పి వారికి వివాహం చేసి ఒక పవిత్రమైన జీవితం ఇవ్వటం మన వంతు. వారి జీవితాన్ని పవిత్రం కొనసాగింపు చేసుకోవటం, దేవుని వైపు తిరిగి ఎదుగుదల అవటం వారి వంతు. కూడబెట్టు, తప్పులేదు. ఇవ్వు, తప్పులేదు. కానీ మనం సంపాదించినటువంటిది అన్నపానాలంటే ఏమిటంట? ఎవరు చేసినా ఏ పొట్ట కోసం అంట? జానడ పొట్ట కోసమే అంటారు. ఎంత పని చేసినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని తిప్పలు పడ్డా జానడ ఆ ఆకలి తీరటం కోసమే. ఆ ఆకలి బాధను ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి అది. ఆ ఆకలి కోసం అందుకు అన్నపానలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకొచ్చున్నట్టే ఇదే వానికి నువ్వు కష్టపడి సంపాదించావు. నువ్వు ఎంత సంపాదించావు అది నీకు తెలుసు. దానితోటి క్షేమముగా బ్రతకాలంట. క్షేమంగా బ్రతకటం కాదు, ఉండి కూడా లేనట్టుగా ఉంటారు. మూటలన్నీ కడతారు. ఈ మాటలో వినేవాళ్ళ కోపం వస్తాయేమో కానీ రోజు పనికి పోతాం. రోజుకు 300, 400, 500 వచ్చిన రోజులు కూడా అన్నీ కొడతాం. పెదమ్మ కథ పచ్చడేవే ఏమేవే కోపం వచ్చిద్దాం అటు వెళ్ళేవాళ్ళు ఉంటే. పెదమ్మ కథ పచ్చడేవే, పచ్చడైంది కూర వేసా, సరే కొంచెం చేద్దామంటే కుదరలేదు, కొట్టు మూసేశారు, కూరగాయలు లేవు ఇది చెప్తారు. సంపాదించిందని కదిలీకూడదు. దానికి ఏంది అర్థం చెప్పండి? పెట్టింది అక్క, తర్వాత దానికి ఏం తక్కువ, అంత ఆస్తుంది, అంత ఉంది, కూర వండుకోకుండా తయారని తిడతారు, అవునా లేదా? కనుక అది క్షేమం కాదు, అది భాగ్యం కాదంటది. నీవు సంపాదించినటువంటి దాన్ని, నువ్వు కష్టపడి సంపాదించుకున్న రెక్కల కష్టం వల్ల సంపాదించుకున్న దాన్ని భోజనం చేయటం ద్వారాగా, నువ్వు క్షేమంగా బ్రతకటం ద్వారాగా అది నీకు భాగ్యము అన్నాడు సొలొమోను గారు. అంతకన్నా ఇంకేదీ లేదు. అదే దక్కుదాలంట. ఏదాలంట? నీకు దక్కింది అదే, ఇక ఏది కూడా నీకు దక్కదు. నీకు బంగారం చేయించుకున్న ముక్కు బేసరు కూడా ఇంత పలుకు కూడా ఉంచరు రేపు మట్లు వేసేటప్పుడు. తేవా ఎందుకు, అదే వేస్ట్ అయిపోద్ది అంటారు. కనుక దేవుని బిడ్డలము, మనతో ఏదీ రాదు. మనం వస్తా ఏమి తేలేదు, పోతా ఏమి తీసుకొని పోలేదు. నేను దిగంబరగానే వచ్చి తిని దిగంబరగానే పోతానని చెప్పి భక్తుడు అన్నాడు ఒక ఆయన. కనుక మనం ఏమి తేలా, ఏమి తీసుకుని పోము. ఉన్న 4 రోజులు దేవుడు గొప్పగా ఆయన్ని ప్రేమించి ఆయనతో భయభక్తులు కలిగి ఆయనలో జీవిస్తున్నప్పుడే దేవుడు దీవెన ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏమిటంటే, నీకు క్షేమం కావాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట? సన్మానించు, గౌరవించు, ప్రేమించే వాళ్ళ అవసరతలు తెచ్చు. మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, క్షేమం కావాలంటే దేవుని భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించాలి. ఏమిటది? నీకు క్షేమం కావాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆజ్ఞలను పాటించాలి, దేవుని ఆజ్ఞల్ని. మూడవ విషయం ఏమిటంటే, మనకున్న క్షేమం ఇక మీద మంచిగా ఉండాలంటే పాపములు మాని నీతి న్యాయాలను అనుసరించి మనం బాధ పెట్టిన వారిని కరుణ చూపాలి. ఏం చేయాలంట? పాపములు మాని నీతి న్యాయాలను అనుసరించి బాధ పెట్టిన వారిని కరుణ జాలి చూపాలి. అప్పుడున్న క్షేమంకి ఎల్లప్పుడూ క్షేమం ఉంటుంది. మనకున్న క్షేమం తీసివేయబడితే ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటాం. 4వ విషయం ఏంటంటే, మనకు క్షేమం కావాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనవి చేసుకోవాలి, ప్రార్థనలు చేయాలి. అప్పుడు మనకు మంచి క్షేమము కలుగుతుందని ఈ 4 విషయాల ద్వారా క్షేమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఉన్నటువంటి వారము మనం వీటిని జ్ఞాపకం చేసుకొని దీని ప్రకారం నడిస్తే దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక.